అందరికీ నమస్తే. వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. నేను మీ తిరుపతి. కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఈ అంశం పైన చాలామంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో వినబడుతున్నటువంటి చర్చ ఏంటంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఎక్కడో గ్యాప్ వచ్చిందని, వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ నడుస్తుందని, ఉత్తమ్ కుమార్ అంటే రేవంత్ రెడ్డికి పడతలేదు, రేవంత్ రెడ్డి అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి పడతలేదు, వీళ్ళ మధ్యలో ఏదో గొడవలు వచ్చినాయని, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో కూడా రేవంత్ రెడ్డి ఏ యాడ్లో ఏపిస్తలేడు, ఏ పేపర్లో ఏపిస్తలేడు, అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డి అంటే ఎందుకో నచ్చట్లేదు అనేటటువంటి ఒక వ్యవహారం వినబడుతున్నది. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్స్కి, మీటింగ్స్కి అటెండ్ అవుతలేడు, సెక్రటేరియట్ కూడా రెగ్యులరేట్గా పోతలేడు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. మరి నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి నిజంగా గ్యాప్ వచ్చిందా? అసలు ఏం జరుగుతుంది? ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి కొంతమంది అనుచరులు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత మాట్లాడుకుంటున్నారు. ఈ అంశం పైన రకరకాలుగా రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు కూడా విశ్లేషణ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి కొన్ని పాయింట్స్ నచ్చలేవు. రేవంత్ రెడ్డి వ్యవహారము, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ, రేవంత్ రెడ్డి సొంత ఆలోచనలు, సొంత నిర్ణయాలు, రేవంత్ రెడ్డికి ఎంత చెప్పినా వినకపోవడం, నేను ముఖ్యమంత్రి కదా, నాకు వేరేటోళ్ళు చెప్పడం ఏంది, నేను ఎట్లా చేస్తా అట్లా, నేను ఎట్లా చెప్తా అట్లా అనేటటువంటి వ్యవహారంలో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి ఎక్కడ గ్యాప్ వచ్చింది, నిజంగా గ్యాప్ వచ్చిందా లేదా అని చెప్పి మనం చర్చ పెట్టుకుంటే ఎక్కడ దొరికిపోయిందంటే ఇక్కడ దొరికిపోయాడు. మొన్న వెలుగు పేపర్లో 8వ తారీఖు ఒక యాడ్ వేయించారు. 8వ తారీఖు యాడ్ వేయిస్తే ఆ యాడు దీంట్లో మొత్తం పేపర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో ఉండదు. ఈ వెలుగు పత్రికలో వేపించినటువంటి యాడ్ ఇది. ఈ యాడ్ దేని గురించి అంటే మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్లో ఉన్నటువంటి 2-3 చెరువులు, గండిపేటకు సంబంధించిన చెరువులు ఉన్నాయి కదా, ఇప్పుడు ఉస్మాన్ సాగర్ కానివ్వండి, హిమాయత్ సాగర్ కానివ్వండి, ఇట్లా ఏదైతే చెరువులు ఉన్నాయో అక్కడ నుండి మల్లన్న సాగర్ నుండి 20 టీఎంసీల నీళ్లు ఈ సాగర్లకు పట్టుకొచ్చి, అంటే ఈ చెరువులకు పట్టుకొచ్చి, ఈ చెరువు నుండి, ఈ చిన్న చిన్న చెరువుల నుండి ఇటు హైదరాబాద్కి తాగునీటి అందిద్దాం, హైదరాబాద్కు నీళ్లు రావాలి, నీళ్ళ కష్టాలు ఉండొద్దు హైదరాబాద్ జనాలకు అని చెప్పి రేవంత్ రెడ్డి 20 టీఎంసీల నీళ్లు మల్లన్న సాగర్ నుండి తెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. దాదాపు 7,360 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి మొన్న గండిపేటలో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఆ సభలో శంకుస్థాపన చేసిండు, కొబ్బరికాయలు కొట్టిండు, కటన్ విడుదల చేసిండు, ఇవన్నీ రేవంత్ రెడ్డి చేసిండు. సీన్ కట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డికి, రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చిందని చెప్పి మనం ఎట్లా కన్క్లూడ్ చేయాలంటే, ఈ పేపర్లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన ఫోటో లేదు. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఉంటే ఏంది, లేకపోతే ఏందని మీకు డౌట్ రావచ్చు. కానీ ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రి కదా, నీటిపారుదల శాఖ మంత్రి కదా. నీటిపారుదల శాఖ మంత్రి అంటే రేవంత్ రెడ్డి చేసినటువంటి ఘనకార్యం నీటికి సంబంధించిన ఘనకార్యమే కదా. మల్లన్న సాగర్ ప్రాజెక్టు నుండి హైదరాబాద్కి 20 టీఎంసీల నీళ్లు పట్టుకోతున్నాడు. నీళ్లకు సంబంధించినటువంటి మంత్రి ఎవరు? ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేకుండా రేవంత్ రెడ్డి ఏ విధంగా శంకుస్థాపన చేస్తాడు, ఏ విధంగా కొబ్బరికాయ కొడతాడు, ఎట్లా ఓపెనింగ్ చేస్తాడు, ఇవన్నీ ఎట్లా చేస్తాడు? అసలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ కూడా లేదట, ఇన్విటేషన్ కూడా లేదట, చెప్పని కూడా చెప్పలేదట. ఇష్టానుసారంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకునేటటువంటి కార్యక్రమం చేసిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్షన్ ఏంటంటే, నా శాఖలో పుల్లలు పెడుతున్నారు, నా శాఖలో ఎంట్రీ అవుతున్నారు, నా శాఖలో కూడా తల దూరుస్తున్నారు, నా శాఖలో కూడా కాళ్ళు పెడుతున్నారు, అసలు నేను మంత్రి ఉంటే ఏంది, లేకపోతే ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది 3 మంత్రి పదవులు. ఒకటి మున్సిపల్ శాఖ, 2 ఎడ్యుకేషను, 3వది హోమ్ మినిస్టర్. ఈ 3 శాఖలలో రేవంత్ రెడ్డి ఏం చేసుకున్నా ఉన్నటువంటి మంత్రులు అడగరు, ఎందుకంటే అవన్నీ రేవంత్ రెడ్డి కింద ఉంటాయి. ఎవరెవరికైతే శాఖలు ఇవ్వలేదో ఆ శాఖలన్నీ రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాయి. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆల్రెడీ ఆయనకి ఇరిగేషన్ శాఖ ఉంది. ఆ ఇరిగేషన్ శాఖలో ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండా రేవంత్ రెడ్డి పని చేస్తుంటే మరి ఆయన మంత్రి పదవి ఎందుకు ఇంకా? అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సీరియస్గా ఉన్నాడట. అరే నేను మంత్రి కదా, నా అనుమతి లేకుండా, నాకు ఒక్క మాట చెప్పకుండా, నా డిసిషన్ లేకుండా, నాకేం చెప్పకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారు, ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ పేపర్లో వచ్చినటువంటి యాడ్ కూడా అధికారిక ప్రకటన. ఇది ఏం రేవంత్ రెడ్డికి సంబంధించిన పేపర్ ఏం కాదు, ఇది వెలుగు పేపర్ అంటే వివేక్ వెంకట స్వామికి సంబంధించినటువంటి పేపర్ ఇది. ఈ యాడ్ కూడా గవర్నమెంట్ దగ్గర నుండి పోతుంది. ఈ డిజైన్, ఈ కథ అంతా రేవంత్ రెడ్డి ఆఫీస్ నుండే పోతుంది, ఐఎన్పిఆర్ నుండే పోతుంది ఇదంతా. మరి ఐఎన్పిఆర్ నుండి పోయినటువంటి ఈ యాడ్లో మినిమం, ఈ యాడ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో ఉండాలనేటటువంటి ఒక అంశం ఉండాలి కదా. దీంట్లో చూడుర్రి, బట్టి విక్రమార్క ఆయనే ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత బట్టి విక్రమార్క ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి, శ్రీధర్ బాబు ఐటీ శాఖ మంత్రి, దామోదర్ రాజనరసింహ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, తర్వాత పొన్నం ప్రభాకర్ రోడ్డు రవాణా శాఖ, వివేక్ వెంకట స్వామికి మొన్న కొత్త శాఖ ఇచ్చారు. వీళ్లకు ఇరిగేషన్ శాఖకి ఏమైనా సంబంధం ఉందా? వీళ్లకు నీళ్ల శాఖకి ఏమైనా సంబంధం ఉందా?
సంబంధం లేనటువంటి మంత్రుల ఫోటోలు రేవంత్ రెడ్డి ఈ యాడ్లో వేయించిండు. అసలు సంబంధం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో లేదు. స్వాగతము సుస్వాగతం అని చెప్పి హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్ అని చెప్పి పెట్టి, తర్వాత గోదావరి తాగునీటి సరఫరా పథకం అని చెప్పి పెట్టి, ముఖ్యమంత్రి అతిథి గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి మేమందరం స్వాగతం తెలుపుతున్నామని చెప్పి వీళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు. మరి ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో గీడ ఖాళీగానే ఉండే గీడ పెడితే ఏమైంది? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో. తర్వాత ఇగో ఇది ప్రాజెక్టు ముఖ్యాంశాలు. ప్రాజెక్టు ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుండి 20 టీఎంసీల నీటిని తరలిస్తాం. ఏడికి హైదరాబాద్ పట్టుకొస్తారట. ఇది మ్యాప్ మల్లన్న సాగర్ నుండి వీళ్ళు తెచ్చేటటువంటి నీళ్లు ఇక్కడికి వెళ్ళి చిన్నగా నీళ్లు ఈ చెరువులన్నీ నింపి ఈడికి వెళ్ళి హైదరాబాద్కి వస్తుందట నీళ్లు. ఇవన్నిటికి పోతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి అన్నిటికీ నీళ్లు పోతాయట. టోటల్ హైదరాబాద్ 20 టీఎంసీల నీళ్లు పట్టుకొస్తారు మల్లన్న సాగర్ నుండి. మరి అంత గొప్ప ఘనకార్యం చేస్తున్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మినిమం మ్యాండేటరీ కదా, పెట్టాలి కదా, కానీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు తెలుసా? ఇగో ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి యాడ్, ఇది వెలుగులో వచ్చినటువంటి యాడ్, అన్నీ సేమ్ ఉంటాయి. దీంట్లో పెద్ద తేడా ఏముండదు. ఇక్కడ కాకపోతే ఇది కడి చేసిర్రు, ఇక ఉన్న యాడ్కి ఇట్లా పెట్టారు, చిన్నగా పెట్టారు అంతే, అంతకు మించలేదు. ఇది పీడిఎఫ్ పోతుంది వాళ్ళకి, పీడిఎఫ్ జేపీజీ ఫైల్ 2 పోతాయి. వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకుంటారు యాడ్. ఆంధ్రజ్యోతి వాళ్ళు, పేపర్ వాళ్ళు అంతా, ఈనాడు పేపర్లో, సాక్షి పేపర్లో అన్నిట్లో యాడ్ వచ్చింది. మొన్న అన్నిట్లో యాడ్ వేసినటువంటి కార్యక్రమం చేసినారు. అయితే ఈ యాడ్ని ఇట్లా వేయించిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే శివకుమార్ని కలుసుడితోటే జరిగినటువంటి కథ. ఉత్తమ్ కుమార్ రెడ్డి డీకే శివకుమార్ని ఫ్యామిలీతో పోయి కలిసి వచ్చిండు. ఎప్పుడైతే డీకే శివకుమార్ని కలిసి 2 గంటల సేపు కర్ణాటకలో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండో, నెక్స్ట్ రోజు యాడ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో లేదు. అంటే రేవంత్ రెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కడో పంచాయతీ నడిచింది అనేది కొంత వినబడుతున్న వ్యవహారం. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమేమి ఇష్టం ఉంటలేదట తెలుసా? నార్మల్గా రేవంత్ రెడ్డి దగ్గర ఫస్ట్ నా మంత్రి పదవులలో ఎవరెవరో కాలు పెడుతురు, చేతులు పెడుతురు, పుల్లలు పెడుతురు, ఎవరెవరో దూరుతుర్రు, అసలు నేను మంత్రి వాళ్ళ మంత్రి అర్థమైతలేదు, నా శాఖలో వాళ్ళ పెత్తనం ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, ఇదంతా నాకు అసలు అర్థమైతలేదు, అనవసరం ఈ మంత్రి పదవి అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు సీరియస్గా ఉన్నాడట. ఇదొక అంశం. రెండవది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వాస్తవానికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇష్టం లేదు అనేది కొంత వినబడినటువంటి చర్చ. ఎందుకంటే రేవంత్ రెడ్డి టీడీపీ నుండి వచ్చినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్ కాదు, సీనియర్ లీడర్ కాదు, రాజకీయంగా అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఉన్న వ్యక్తి, ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, తర్వాత ఆయన మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి, కాంగ్రెస్లో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి, కాంగ్రెస్ కోసమే పనిచేసినటువంటి వ్యక్తి, అందరికంటే సీనియర్ లీడర్ కాంగ్రెస్లో, అన్ని అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి కదా. కాబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకో రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్సు, రేవంత్ రెడ్డి ఓన్ డిసిషను, రేవంత్ రెడ్డి కథ, ఆయన పరిపాలన, ఆయనకు సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ ఎందుకో ఉత్తమ్ కుమార్ రెడ్డికి నచ్చలేదట. ఎందుకంటే రేవంత్ అన్న ఎప్పుడు చూసినా ఆడిందే ఆట, పాడిందే పాట, నేను ఏం చేస్తే అదే కథ, నేను ఏది చెప్తే అదే ఫైనల్ అనేటటువంటి తరహాలో ఉంటాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఎన్ని సజెషన్స్ చెప్పినా రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకుంటలేడు, లైట్ తీసుకుంటుండ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. ఈ విధంగా ఉన్నప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకు నచ్చుతుంది? నాట్ ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్లో ఉన్నటువంటి చాలామంది మంత్రులకు రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ నచ్చలేదట. ఇంకోటి ఏం తెలుసా? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదొకటి. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి హెచ్సియుకు సంబంధించిన పంచాయతీ, లగిచర్ల పంచాయతీ, నిరుద్యోగుల పంచాయతీ, ఉస్మానియా యూనివర్సిటీల పంచాయతీ, తర్వాత జర్నలిస్టులను పట్టుకొని తిట్టడము, తర్వాత యూరియా బత్తాలకు సంబంధించినటువంటి పంచాయతీ, 6 గ్యారెంటీల పంచాయతీ, 420 హామీల పంచాయతీ, ఇదంతా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎందుకో మింగుడు పడతలేదు. పాపం ఆయనకు నచ్చలేదు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ కోసం పనిచేసినాం, ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ని మంచిగా గట్టిగా తెలంగాణలో ఎస్టాబ్లిష్ చేసినాం, తెరపైకి తీసుకొచ్చినాం. సడన్గా రేవంత్ రెడ్డి వచ్చేంది అంత ఆగమాగం చేస్తుండు. రేపటి రోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతే, హైకమాండ్ కనుక తీసేస్తే నెక్స్ట్ ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఆయన హ్యాండిల్ చేయగలుగుతాడా? రేవంత్ రెడ్డి ఆగమాగం చేస్తుండే ఏందనేటటువంటి ఆలోచన కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండొచ్చు కదా. ఎన్నిసార్లు రేవంత్ రెడ్డికి సజెషన్స్ ఇచ్చినా ఆయన తీసుకుంటలేడట. ఆయన ఏంది నేను ముఖ్యమంత్రి, మీరు నాకు చెప్పుడు ఏంది అనుకుంటుండు కావచ్చు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎందుకో మంత్రి పదవి వద్దనుకుంటుండ అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. తర్వాత ఇంకోటి ఏంటంటే, వాస్తవానికి ఢిల్లీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి డైరెక్ట్ రాహుల్ గాంధీతో పోయి కలిసి వస్తాడు. ఆ యాక్సెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి డైరెక్ట్ రాహుల్ గాంధీని కలవలేడు, అపాయింట్మెంట్ దొరకదు, ఆయనకు అపాయింట్మెంట్ ఉంటేనే పోవాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి అపాయింట్మెంట్ లేకుండా ఢిల్లీకి పోయి కొంతమందితో మాట్లాడుకొని ఇన్ఫ్లుయెన్స్ తోటి రాహుల్ గాంధీని కలుస్తాడు. 10 నిమిషాలు 15 నిమిషాలు కూడా మాట్లాడగలుగుతాడు. కానీ రేవంత్ రెడ్డికి యాక్సెస్ ఉండదు. రేవంత్ రెడ్డి ఎవరితో మాట్లాడతాడు తెలుసా? కేసీ వేణుగోపాల్తో మాట్లాడతాడు. ఇంకో కథ ఏంటంటే, రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ తోటి చెప్పిండట, 2-3 మంత్రులను చేంజ్ చేయాలి మనం. ఇప్పుడు 2020, ఇప్పుడు 2020 ఏంది 26 కదా, 2026 వస్తుంది. ఈ 2025 డిసెంబర్ 9వ తారీఖు 2 సంవత్సరాల పరిపాలన కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఇంకో 6 నెలలు ఉంచుదాం. 6 నెలలు అంటే ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్. జూన్ ఫస్ట్ వీకు, జూన్ 1వ తారీఖు
ఈ పాత మంత్రులను కొంతమందిని తీసేద్దాము, కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దాం, కొత్త ఎమ్మెల్యేలకు అవకాశం ఇద్దాం, అప్పుడు కాంగ్రెస్ కూడా ఎమ్మెల్యేలను ప్రోత్సహించినట్టు ఉంటుంది, పాత వాళ్ళని కొంతమందిని ఎగ్జిట్ చేద్దామని చెప్పి రేవంత్ రెడ్డి హైకమాండ్కి చెప్తుండట. కానీ మరి హైకమాండ్ ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది పెద్ద క్వశ్చన్ మార్కు. హైకమాండ్కి ఎప్పటి నుండో అంటే గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రోషయ్య అట్లా వాళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు అప్పుడు కూడా ముఖ్యమంత్రులను మార్చడం, మంత్రులను మార్చడం జరుగుతుండే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణం కూడా మంత్రులను మార్చడం, ఏదేదో చేయడం, అక్కడ ఆయన పెద్ద దెబ్బతిన్నాడు. సేమ్ రేవంత్ రెడ్డి ఆలోచనలు కూడా ఇప్పుడు ఎట్నే కనబడుతున్నాయి. కొంతమంది మంత్రులను మార్చాలి, 2.5 సంవత్సరాలు వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్తున్నట. ఆయనతో రేవంత్ రెడ్డి పదవే మారబోతుంది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వినబడుతున్నటువంటి వ్యవహారం. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకో రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంత్రి పదవి నచ్చలేదు. ఈ మంత్రి పదవి ఉండడం కంటే మంత్రి పదవికి రాజీనామా చేసి నా ఎమ్మెల్యే పదవిలోనే దర్జాగా ఉండొచ్చు, నా నియోజకవర్గంలో పర్యటన చేయవచ్చు, నా నియోజకవర్గంలోనే హ్యాపీగా తిరగవచ్చు, నా నియోజకవర్గ ప్రజలను చూసుకోవచ్చు, ఈ పెంట అంతా నాకెందుకు, ఏ శాఖో తెలుస్తలేదు, ఏం తెలుస్తలేదు, అన్ని శాఖలలో ఏలు పెడుతుర్రు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు, నాకెందుకో నచ్చలేదు అనేది ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి అంశం. ఆయన అట్లా అనుకుంటా ఉన్నాడు అనేది రకరకాలుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ. చూద్దాం ఏం జరగబోతుంది.